రక్షించాల్సిన బాధ్యత మీది. రేపు మీరందరూ న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా రేపు మారొచ్చు. మీరందరూ న్యాయవాదులైతే న్యాయం గురించి వాదించాలి, న్యాయమూర్తులైతే న్యాయం పక్కన ప్రజాస్వామ్యం పక్కన మీరందరూ నిలబడి తీర్పులు ఇవ్వాలి. కాబట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మాకు పార్లమెంట్. మనకందరికి తెలుసు, ఈరోజు కూడా ముఖ్యమంత్రి మీద ఇష్టం లేకపోయినా, రూలింగ్ పార్టీ మీద ఇష్టం లేకపోయినా మనం సోషల్ మీడియాలో పెట్టవచ్చు. సమస్యలు ఏమైనా ఉంటే కానీ ప్రధానమంత్రి మీద కానీ మాట్లాడేటువంటి అధికారము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగంలో మనకు కల్పించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు దేశంలో విపరీతమైనటువంటి కరప్షన్, నిరుద్యోగ సమస్య, అనేకమైనటువంటి అవినీతి కుంభకోణాలు జరుగుతున్నప్పుడు గుజరాత్లో, బీహార్లో నవనిర్మాణ సమితి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు పెద్ద ఉద్యమం లేపటి. ఆ విద్యార్థులు అసెంబ్లీను గెరావ్ చేసినప్పుడు కానీ అనేక సార్లు విపరీతంగా లాఠీచార్జ్ చేయడం జరిగింది. అదే సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి ఓడిపోయినటువంటి సోషలిస్ట్ నాయకుడు అయినటువంటి రాజనారాయణ గారు ఆయన అలహాబాద్ హైకోర్టులో కేసు వేశాడు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి రిగ్గింగ్ చేసుకొని ప్రజలకు అనేక రకాల మరి ప్రభుత్వం తరఫున మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిందని చెప్పి ఆయన అనేక సాక్ష్యాలతో సహా సేకరించి కోర్టులో కేసు వేశాడు. న్యాయమూర్తి చాలా ధైర్యవంతుడు కాబట్టి, ఎవరికి భయపడాడు కాబట్టి ఇచ్చినటువంటి తీర్పులో అనేక రకాల ఆధారాలు చూపించి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని చాలా ధైర్యంగా తీర్పునిచ్చాడు. ఆ తీర్పునివ్వడం అంటే కూడా మన రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కు. ఆ ధైర్యం న్యాయమూర్తికి ఉంది కాబట్టే న్యాయమూర్తి ఆ తీర్పు ఇచ్చాడు. హైకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇస్తే వెంటనే రాజీనామా చేసిపోవాలి. ఎంపీగా లేనప్పుడు రాష్ట్రపతిగా ఉండడానికి వీలేదు. ఏం చేశారు? అప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 5 సంవత్సరాలకు జరగాల్సినటువంటి ఎన్నికలు 6 సంవత్సరాలకు పొడిగించుకున్నారు. 1 సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకున్నారు. దేశంలో తిరుగుబాటు వస్తున్నది, దేశంలో అంతర్గతమైనటువంటి మరి అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, సంక్షోభం ఉన్నది, అంతర్గత సంక్షోభం ఏర్పడుతుంది దేశంలో. కాబట్టి 1 సంవత్సరం పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నికలు జరపడానికి వీల్లేదు కాబట్టి ఎమర్జెన్సీ పెడుతున్నాం అని చెప్పి అర్ధరాత్రి ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. అనేక రకాల అత్యాచారాలు. ఆ ఎమర్జెన్సీ పెట్టడం అంటే ఏ రకంగా అరెస్ట్ చేసి ఇదే హైదరాబాద్ నగరంలో కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలను, అనేక మంది జనసంఘ్ కార్యకర్తలను ఏ రకంగా పోలీసులు టార్చర్ చేసి ఒకరిని చాలా మంది కొంతమంది అండర్గ్రౌండ్ వెళ్ళి ఉద్యమం చేశారు. ఒక్కొక్క జట్లుగా వెళ్ళి ప్రొటెస్ట్ చేసేవాళ్ళు. రోజు ఒక బ్యాచ్ 20 మంది బ్యాచ్ వెళ్ళి సెక్రటరీ దగ్గరనో లేకపోతే ఇంకెక్కడనో సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఎమర్జెన్సీ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎన్ని రోజులు జైల్లో ఉండాలో తెలియదు. అటువంటి సమయంలో కూడా జైలుకి వెళ్ళడం కోసం సత్యాగ్రహం చేసి ఆ రోజు వేలాది మంది లక్షలాది మంది అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా అనేక రకాలుగా అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నప్పుడు ఉదాహరణకు జార్జ్ ఫెర్నాండెస్, ఎంతమంది పేరున్నారో మీకు తెలియదు కానీ ఎమర్జెన్సీలో ఆయన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సోషలిస్ట్ నాయకుడు, ట్రేడ్ యూనియన్ లీడరు. అనేక రకాల కుట్ర కేసులు పెట్టి ఆయన మీద ఆయన అరెస్ట్ చేయడం కోసము ఆయన అండర్గ్రౌండ్లో ఉంటే అనేక మంది స్నేహలతారెడ్డి అనేటువంటి ఒక సినిమా యాక్టర్స్ ఆమె ఆ పార్టీలో ఆర్గనైజేషన్లో తిరుగుతుండే చివరికి ఆమె బయటకు రాగానే చనిపోయింది. అయితే రిలీజ్ చేసిన జైలు నుంచి 2-3 రోజుల్లోనే చనిపోయినారు. ఈ రకంగా అనేక ఇన్సిడెంట్స్ హైదరాబాద్ నగరంలో కూడా మీరు ఏమేం చేస్తున్నారు? అరెస్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఏం చేసేవాళ్ళంటే సైక్లో స్టైల్, మీకు అందరు తెలుసు, అప్పుడు సైక్లో స్టైల్ ఉండేది, జిరాక్స్ ఉండేది కదా. ఒక కరపత్రం చేయితోటి రాసి రాత్రికి రాత్రి సైక్లో స్టైల్ చేసి కరపత్రాలని పంచాల సమాజంలో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా. అదేవిధంగా ఏదైనా పబ్లిక్ మీటింగ్లు అయితే కేంద్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రాంలు అయితే కూడా కొంతమంది ధైర్యం చేసి ఆ మీటింగ్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కరపత్రాలు పంచి అక్కడే అరెస్ట్